ఈరోజు మా కేదార్ గోధుమ ఉప్మా చేస్తాడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్, చిల్లీ, సన్నగా తరిగి పెట్టుకున్న 2 క్యారెట్స్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పొటాటోస్, అలాగే 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, అందులో కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేగినాయి, కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే మిర్చి కూడా వేసుకొని దూరగా వేయించాలి. ఆనియన్ త్వరగా వేగటానికి కొద్దిగా చెంచా ఉప్పు వేసుకోవాలి. క్యారెట్ పొటాటో మగ్గిందండి, అందులో ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఈ మొత్తాన్ని ఇప్పుడు నీట్గా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా మగ్గడానికి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం సిమ్లో. పూర్తిగా వెజిటేబుల్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ తెలుతుందండి, ఇందులో మనం రవ్వ వేసేసుకుందాం. వెయ్యి కదా, చక్కగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. చక్కగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు ఈ వేడి వేడి ఉప్మా మీద కొద్దిగా నెయ్యి వేసుకొని నువ్వులు అవిసె గింజల కారంతో తింటే కేదార్ ఎలా ఉంది?